ఓన్ హౌస్ గానీ, రెంటెడ్ హౌస్ గానీ, ఏదైనా ఎవరైనా గూడా తూర్పు దిక్కున మీరు నివసిస్తున్నారా? తూర్పు గుమ్మంలో నుండి మీరు ఇంట్లోకెళ్తున్నారా? లేదంటే మీ ఇల్లు ఫేసింగ్ తూర్పు దిక్కా? ఒక్కసారి గమనించండి. తులారాశిలో, వృషభ రాశిలో, కుంభరాశిలో గానీ, అండ్ మకర రాశిలో గానీ, ఈ 4 రాశులలో గనక మీరు గనక ఉన్నట్టయితే, తూర్పు దిక్కున నివసించిన ఎడల మీకు చాలా వరకు నష్టాలు జరుగుతాయండి. ఇప్పుడు మీరనుకోవచ్చు, మరి నేను తూర్పు దిక్కున ఉన్నాను. ఇంటి యజమాని తూర్పు దిక్కున ఉన్నారు. నా పిల్లలు మరి వాళ్ళు గూడా కుంభరాశి వారు, కుంభరాశి వారు గాని, మకర రాశి వారు గాని, తులారాశి గాని, వృషభ రాశిలో జన్మించారనుకోండి. మరి వాళ్ళకి గూడా తూర్పు దిక్కు పనిచేయదా? అంటే ఖచ్చితంగా వాళ్ళకి పనిచేయదండి. తూర్పు దిక్కు పనిచేయదు. ఇప్పుడు ఉదాహరణకి మీ ఇంట్లో నీట్ ఎగ్జామ్ రాయాలని అనుకుంటున్నారు. ఏదైనా ఒక ర్యాంక్ సాధించాలనుకుంటారు. ఒక గవర్నమెంట్ జాబ్‌కి ప్రిపేర్ అవుతున్నారు. ఒక ప్రైవేట్ జాబ్‌కి ప్రిపేర్ విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు. ఈ తూర్పు దిక్కు గన ఇంట్లో ఉండి మీరు ఏ పని చేసినా గూడా ఆ పని పనిచేయదండి. రివర్స్ అయిపోతుంది. అది తుల, వృషభ, కుంభ, మకర. దయచేసి మీరేమైనా అనుకుంటే అనుకోండి కానీ నేను చెప్పేది నిజం. ఇలా అంటున్నారని అనుకోద్దు. మరి దీనికి పరిష్కారం గూడా ఉంటదండి. ఒక వాస్తు చక్రాన్ని ఇంటి గుమ్మానికి వేస్తే అది బ్యాలెన్స్ చేసుకుంటది.